నాథ, నా కాయాసమంతకంతకు మిక్కుట మగుచున్నది. నేనేమి చేయదుని స్వామి. నాథ, మనమేంకా ఎంత దూరము పోవలేమో కదా, నడవలేకున్నాను స్వామి. అవును దేవి, ఎట్లు నడవగలవు దేవి, ఎట్లు నడవగలవు? రాణివాసంబు భోగంబులు అనుభవింపవలసిన నిన్ను ఇలాంటి ఘోరారణ్యమున కీర్తి తెచ్చి కుసుమ సుకుమారమైన నీ శరీరమును ఇలాంటి దీర్ఘయాత్రల చే నొలగింపజేసిన నన్ను నేనేమని నిందించుకుందును ప్రేయసి? అంత మాట నన్ను నేను ఏమని నిందించుకుందును ప్రేయసి? నడచినావు ఎడారులలో సలలిత ఆరామ సీమలని కానీ ఏనాడు తల చూపితే ప్రచండ అలగు మాణిక్య కాంతులకి గాని సరసరాజన్న భోజన బగాని ఏనా ఏనాడు చిడి చేర్చదే క్రూర ప్రకటకు లీలా పాలిగాని కటకట కటకట సకర కిరణ జాల తత్వ ఖడ్గ శశిలోత్రి ఘటిత ఘటన నన్ను వదిలించుటం చేసి ఏనాడు నడచినావు నా కొరకై మెరతగా దుఃఖింపగలదు స్వామి. మీరు మాత్రము అనుభూతుండిన సౌఖ్యం ఏమి? ధరపై పుట్టొందున ఎట్టి ప్రాణికైనను కొన్ని నాళ్ళు సుఖంబులను కొన్ని నాళ్ళు కష్టంబులను అనుభవింపక తీరదు కదా. చూడు, పాపం ఆ నక్షత్రేశ్వరుడు ఎండకెక్కడ సోరణవు కదా.
పెద్దలు సంఘ పెద్దలైనటువంటి శ్రీరంగం లోకేశ్వరరావు గారి జ్ఞాపకార్థం మరి వారి బంధుమిత్రులు కళాభిమానంతో నన్ను ఆశీర్వదించి ₹100 బహుకరించారు. వారికి మా ధన్యవాదములు. పెద్దలు గోటాల వాస్తవ్యులు సత్యనారాయణ గారు, మరి అట్లాగే వారు అమితమైనటువంటి చేమగుర్తి నాగేశ్వరరావు గారి అభిమానులు, మరి పెద్దల కళాభిమానంతో మా బాబాయ్ గారు అయినటువంటి సత్యనారాయణ గారు కళాభిమానంతో నన్ను ఆశీర్వదించి ₹200 బహుకరించారు. వారికి మా ధన్యవాదములు. రాణిటి తెచ్చి కుసుమ సుకుమారమైన నీ శరీరమును ఇలాంటి దీర్ఘయాత్రల చే నొలగింపజేసిన నన్ను నేనేమని నిందించుకొందును ప్రేయసి. వేరాడు నడచినావు ఈ జడారులలోనా లలిత ఆరామ సీమలని గాని ఏనాడు తల చూపితే ప్రచండము తెల్డదు అలగునా నిత్య కాంతులకి గాని ఏనా ఏనాడు చెది చేర్చదే క్రూర మృగరుతో లీలా సుతాలాప పాలిగాని కటకట నడచినావు ఎట్టి గతి పట్టినది. మీకు రావలసిన కష్టములన్నీయు నన్నే కోరి వరించుచున్నట్లుగా ఉన్నవే. అయినా నీ ప్రయాణము పాడుగాను మా గురువు గారు నీతో ఏల పంపినాడు రా బాబు. సొమ్ము పుచ్చుకోవలసిన అతని ఆశ్రమమందున చెల్లింపవలసిన వాడవు నీవిచ్చట భార్యాపుత్రులతో సుఖముగానుండా మీ ఇరువురి మధ్య ఆశుకండీరాగున కాళ్ళు పడిపోవునట్లుగా తిరుగుట్టుకు నా కర్మనేమి కారణయ్యా కర్మ. నక్షత్రేశ్వర, ఇప్పుడు ఏమైనది మకత్మ? ఏమంటివి ఇప్పుడు ఏమైనదయ్యా? ఇప్పుడు ఏమైనదా? ఏమైనది? ఆహా,
ఇంకా ఏమి ఏ బెబ్బిలియో నన్ను గుటుక్కుని మృంగివేయురని ఈ ఘోరారణ్యంలో నన్ను వెనుకని పడవేసి నీవు నీ ఆలు బిడ్డలు క్షేమముగా వచ్చినారు కదయ్యా. నేనెక్కడ చచ్చిన నీకేమి లేవయ్యా. స్వార్థము, ఈర్ష, ద్వేషము. నక్షత్రేశ్వర, నేనట్టి ద్రోహిని కాను మహాత్మ. నీవు ద్రోహివి కావా? కాదు మహాత్మ. అట్లయినచో నేనా ద్రోహిని అని నేనంటినా మహాత్మ? నేనంటున్నానయ్యా. ఏమనయ్యా? ఆహా, అప్పు ఇవ్వవలసిన వాడవి, నేను తీసుకునేవాడను. అవును మహాత్మ. జాగ్రత్తగా మాట్లాడు. నన్ను ఏమి చేయమందువయ్య ఇప్పుడు? నక్షత్రేశ్వర, అటు చూడమయ్యా. చూస్తున్నాను. అటు కాదు మహాత్మ, ఇదే చూస్తున్నానయ్యా. అల్లదే కురువక వృక్షము, దాని నీడకు మిమ్మల్ని తీసుకుని పోయేది రమ్ము. కొంత ఆయాసము తీరునయ్యా. చెయ్యి గట్టిగా పట్టుకోవయ్యా. గట్టిగా ఎందుచేతనగా బొత్తుగా సొత్తు ఉడిగిపోయినదయ్యా. వాడిపోయిన పెరుగు తోట కూర కాడవలే ఉంటునయ్యా. జాగ్రత్తగా, దీని పని చాలా ఉన్నది. జాగ్రత్త, గట్టిగా పట్టుకోవయ్యా. ఎంత గట్టి పట్టించేవయ్యా. అకటకట సార్వభౌన కుమారుడకు నేడు అన్నోదకములకు కూడా కరువయ్యను కదా. నేనేమని చింతించను, ఎంతని విలపింతును. సార్వభౌమ పద విశ్వాసంతో ప్రార్థించవా. ఈ అధ్వాన్నపరణ్య మధ్యమున జీయధ్వానపరణ్య మధ్యమున స్వామి అన్నమో రామచంద్రాయంతు విలపించుతూ ప్రియసును నాదగాజూచును. సాయం వేణియు చేయలేనియే. సాయం వేణియు చేయలేనిగతియే. నన్నే చుట్ట పాపమో దేవి, స్వామి, ఎక్కడి సంపదలు, ఎక్కడి సౌఖ్యములు దేవి, ఎక్కడి సంపదలు, ఎక్కడి సౌఖ్యములు దేవి. హిరమై హిరమై సంపదలెల్ల వెంటనగరీతి సాగిరా. స్థిరమై సంపదలెల్ల వెంటనగరీతి సాగిరా. యారికి యాసరికి ఏమాను వినిల్చెను. అది అవశ్య ప్రాప్యం. అర్థాన్ని నెవ్వరు తప్పించెదరు. ఉన్నవాడనని ఏదో ఉన్నవాడనని సర్వం దానికి కాదు. కరుణే
అది అది కాలానుకూలంగా పెద్దలు కొడవటి బుల్లెంకట్రావు గారు కళాభిమానంతో నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు బహుకరించారు. వారికి మా హృదయపూర్వక కళాభివందనం తెలుపుచున్నాము. పెద్దలు మద్దుకూరి సత్యనారాయణ గారు కళాకారులు, తోటి కళాకారులు కళాభిమానంతో నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు బహుకరించారు. వారికి మా హృదయపూర్వక కళాభివందనం తెలుపుకుంటూ మరి అట్లాగే కీర్తిశేషులు శ్రీరంగం లోకేశ్వరరావు గారు సంఘ పెద్దలు మరి వారిని స్మరించుకుంటూ అట్లాగే మరి పెద్దలు ప్రేక్షక మహాశయులు అట్లాగే కమిటీ పెద్దలందరూ కూడా ఈ యొక్క పద్యాన్ని మరొకసారి చదవమన్నారు. మరి వీరిని పెద్దలు మరి పెద్దలు కమిటీ పెద్దలు సురేంద్ర గారు మరి పాడమని చెప్పారంట.
మరి వారి కోరిక మేరకు ఈయన పేరు ఆ పద్యంలో ఇంక్లూడింగ్ చేసుకుంటూ రాగం కట్ చేసుకుని పద్యం వరకు ఈ పాటనే మరి అట్లా చదవడం జరుగుతుంది. పెద్దలు గండ్రోతి సోమరాజు గారు కళాభిమానంతో నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు బహుకరించారు. వారికి మా హృదయపూర్వక కళాభివందనం తెలుపుచున్నాం. మరి అట్లాగే దయచేసి ప్రేక్షక మహాశయులు ఎవరో కూడా ఏమనుకోద్దండి. మరి మేము ఈ రోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారకులైనటువంటి సురేంద్ర గారు మరి వారి కోరిక మేరకు ఈ పద్యం పాడడం జరుగుతుంది తప్పనిసరిగా. నిన్న మొన్నటి వరకు సరిపోతే పద్యం వద్దు. హిరమై హిరమై సంపదలెల్ల వెంట నగరీ సాగిరా నిన్న మొన్నటి వరకు ఆడముగా అటు ఇటు చేయ తిప్పి అమృత కాలము ఆల పిలిచిన చీమ కుర్తి నేడు ఆంధ్ర రాష్ట్రమున కలియుగ హరిశ్చంద్రునిగా పేరు ప్రఖ్యాతలు గాంచిన అన్న డివి సుబ్బారావు గారు నేడు మనకి కలేరు. మరి ఈ గ్రామమున ఎంతో మంది కళాకారులను తీసుకువచ్చి ఈ చుట్టుపక్కల గ్రామాలకు పరిచయం చేసినటువంటి పెద్దలు గల్రాజు కృష్ణారావు గారు నేడు మనకి కలేరు. నిన్న మొన్నటి వరకు మన కళ్ళ ఎదురుటే అటు ఇటు తిరుగునటువంటి మన సంఘ పెద్దలు శ్రీరంగం లోకేశ్వరరావు గారు మనకి కలేరు. అది విధి, అది అర్థాన్ని నవ్వరు తప్పించదరు. ఉన్నవాడనని గర్భం కాదు కరుడే రాజగు రాజా కరుడగు అది హాలానుభూముగా దేవి నేను పోయి ఇందెందైనను నీరు దొరుకుదనేమే పొంగి వస్తును అంత దొనక నీవి బ్రహ్మచారి క్షమ మరచియుండుము దేవి. అమ్మా చంద్రమతి దేవి, నీ పతి ఇంక నువ్వు రాలేదుగా తల్లి? అయ్యా, నా పతి బయలుదేరినాడు మీద నాయన. నేనే లేదమ్మా, నేను చస్తుడికైనా ఎడమే లేదు.
అటు చూడు తల్లి. అయ్యయ్యో, ఇది ఎక్కడ పడగాలి తల్లి? చేటల తోడని పుకడము దుర్పారగా పట్టుచూ అమ్మా కడిలేదింతయు నాల్కపై ఓర్చుకొనుము నాయన. కడుపులోనం చిచ్చు ముట్టించినక్కడ మంటలు ఓర్చుకొనుము నాయన. కడుపులోనం చిచ్చు ముట్టించినక్కడ మంటలు పొంది ఉండవిక అమ్మా, అయ్యా పొంది ఉండవిక నా ప్రాణపులి వేదన నక్షత్రేశ్వర ఓర్చుకొమ్ము నాయన. జరా పీడితుని తల్లి పుత్ర దుఃఖము అనుభవింపకుండును గాక. ఏమో తల్లి, ఓర్చుకొనుము నాయన. నా ప్రాణానికి ఎంత కావలగినమ్మా చెప్పు తల్లి. కాళ్ళు కదుములు కట్టి పచ్చి పుండు వలె ఉన్నవి. అమ్మా, అయ్యా నేనిప్పుడు బ్రతికే ఉన్నానా తల్లి? స్వయముగా చక్కగా మాట్లాడుచున్నావు కదా నాయన. అమ్మా, నిజమే చెప్పు తల్లి, నేను బ్రతుకున్నానా లేదా? అవునయ్యా, బ్రతికే ఉన్నావు నాయన. ఓహో, అందుకేనేమో ఆకలి వేయుచున్నది. కరుణామయులెవ్వరును ఈ పనులని పిన్న పాపలు రక్షింపరుగా కథా ఏ దుఃఖపు నట్టేటను పడి ఏడ్చు ఏ నిసములను కాపాడా ఎక్కడ పుట్టేచ్చు వాడెత్తు భట్టగా మానున అనడే పలికే నిక్కు బలమైన పట్టణము నమో కాటకంబై పట్టణము కాటకంబై నసలు పల్బోలునే మేమిటో పాప వినాశ పరమేశ పాప వినాశ పరమేశ దయగను మామో జగదీశ దయగను మామో జగదీశ పాప వినాశ పరమేశ పాప వినాశ పరమేశ పరమేశ్వర తండ్రి స్వామి మా ఇంటి తెలుసు తండ్రి మమ్మ కడుపు స్వామి పరమేశ్వర పలు బాధలతో గతితో చకని పలు బాధలతో గతితో చకని శరణము వేడి త్రిపురాణ పురుష పలు బాధలతో గతితో చకని శరణము వేడి
పురాణ పురుష పాప చిరాతన కలచని మార్గం బాధలు భాలై ప్రేమదినే పాప చిరాతన కలచని మార్గం బాధలు భాలై ప్రేమదినే బాధలు భాలై ప్రేమదినే పాప వినాశ పరమేశ పాప వినాశ పరమేశ పరమేశ్వర తండ్రి స్వామి ఆయన దయచూపువా తండ్రి అమ్మ కడుపువా స్వామి ఆకలి బాధకు ఓర్వలేని పశువాని కావు మయ్యో పార్వతీ సకైలాస నివాస బొన్నగేంద్ర పూజ ఆకలి బాధకు ఓర్వలేని పశువాని కావు మయ్యా పార్వతీ సకైలాస నివాస బొన్నగేంద్ర పూజ పశువాని కావు మయ్యా ఆకలి తీర్చు మయ్యా పశువాని కావు మయ్యా ఆకలి తీర్చు మయ్యా దేవా రావ దేవా రావ దేవా నాయనా, మనకు నేడే దైవం ప్రసాదించిన భోజనమయ్యా అవునమ్మా. తీసుకోండి నాయనా. అమ్మ చంద్రమతి, నాకు కాస్త నీరు ద్వారకము కావలేనమ్మా. శ్రీతులు గౌరవనీయులు కళ నాయన అదుగో నాయన సరోవరము అందు దహసంత చేసుకుని రమ్ము నాయన ప్రభా గిరిజా రమణ ప్రభో గిరిజా రమణ పరమేశ్వర జయ జయ గిరిజా రమణ జయ జయ గిరిజా రమణ జయ జయ శంకర నాగభరణ జయ జయ శంకర నాగభరణ జయ జయ గిరిజా రమణ పరమేశ్వర నేడు మమ్మ కరుణించావా స్వామి ఆపద్బాంధవ భక్తుల పాలిట పెళ్లికి నేనే కరుణతో వరమొసగే వరదుడవీరే భక్తుల పాలిట పెళ్లికి నేనే కరుణతో వరమొసగే వరదుడవీరే మదిలో ఎంత దయామైదవయ్యా మదిలో మముదరి చేచగరావా మముదరి చేచగరావా దేవా జయ జయ గిరిజా రమణ జయ జయ గిరిజా రమణ జయ జయ శంకర నాగభరణ జయ జయ శంకర నాగభరణ జయ జయ గిరిజా రమణ పరమేశ్వర నేడు మమ్మ పడించావా స్వామి ఎంతటి కర్రా ముట్టువయ్యా
మదిలోనెప్పుడు మరువము స్వామి, మదిలోనెప్పుడు మరువము స్వామి, మహిమలు చూపే ఓ మహాదేవా. మదిలోనెప్పుడు మరువము స్వామి, మహిమలు చూపే ఓ మహాదేవా. ముల్లోకాలు నీ ఆలయములే. ఎంత దయమయ్యా. జయ జయ గిరిజారమణ, జయ జయ గిరిజారమణ, జయ జయ శంకరనాగాభరణ, జయ జయ శంకరనాగాభరణ, జయ 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 గిరిజా. రమణ శ్రీతులు గౌరవనీయులు కళాభిమానులు వర్రా పెద్దంజేర బుడ్డిగూడెం గ్రామ వాస్తవ్యులు వర్రా పెద్దంజి గారు కళాభిమానంతో నన్ను ఆశీర్వదిస్తూ ఒక 100 రూపాయల కానుకగా ఇచ్చారు. వారికి నా హృదయపూర్వక కళాభివందనములు. అమ్మ చంద్రమతి, ఎంత పుణ్యాత్మురలవమ్మా. చచ్చిపోవు వారిని మరలా బ్రతికించితివి. నీవింకను పలహారము చేయలేదా తల్లి? అయ్యా, నా పతి పుచ్చుకొనకే నేనెట్ల పలహారము చేయుదునయ్యా. వెర్రి బాగుల చంద్రమతి, ఎక్కడ పతిని కట్టుకుంటామమ్మా. ఒక సన్యాసికి సర్వరాజ్యమును ఏదో మాట పట్టింపు పేరకు చేజారికి బిడ్డతో నిను మహారణ్యందు పాల్చేసి కూటికి గుడ్డకు గాని పెన్నిటిది వేటల్ బుచ్చగా ఏమంటూ నందిక సేదించువా. వెర్రి తల్లి కొరగా నింకారలే వింతయో.
నీవు నాకు ప్రాణదానము చేసినందులకు నేను ఎక్కువైన ప్రత్యుపకారము చేయలేను. పడతి పడతి నీ విషయందు మా గురునితో వాదించి ఏమని వాదించదు నాయన? నీ రాజ్యమిప్పుట ఇప్పించదరామా. నక్షత్రేశ్వర, రాజ్యము వలదు నాయన, తొందరపడి నీ మగనితో భక్తుండి నల్గొంగుల ముదిగేయల్ పనియేది. నీ ప్రజల పోషింపుమే. నీ కుమారుడు నీ చేతికి నైన వెనుక అతడా తెలుసు మీ గద్దెపై. అమ్మ చంద్రమతి, అట్లిప్పించు రాజ్యము నీ పతికే ఇప్పించమందివేమో సుమా. వట్టి మాయదారి వాడైన నీ మగని విషయం మాత్రం చెప్పజాలనమ్మా. ఒకవేళ చెప్పిన ప్రయోజనము లేనే లేదు. అమ్మా, నీవు రారాజు బిడ్డవు, నీకెందుకమ్మా ఈ కడగండ్లు? నా మాట నమ్మి నాపై దయ ఉంచి నా వెంట రమ్ము తల్లి. నక్షత్రేశ్వర, బ్రహ్మచారి చాపడిన ఇట్లా ఆడుచుంటివి కాని ధర్మం ఇంచుకైన యోచింపవైతే వేరు. సామ్రాజ్యాది ఉత్తమ సుఖ భోగంబులను పెంచినప్పుడు పతి పూర్జుండును, కాలవసములు ఏదైనా కష్టము సంప్రాప్తమైన భర్త జార్జుండు. నా నక్షత్రక
పతి అనుసరణమే కదా సతీత్తులకు మూలము. చూడు నాయన, వల్ల కాటులా తిరిగాడు పరమేశ్వరుని కట్టుకున్న ఆ పార్వతి, ఆ మహాసాధ్వి తన భర్తను ఎంతగా పూజించినదో నీ వెరుగవా. ఆ పరమేశ్వరునకు జరుగనేటతో దేహయాత్రయునో జరుగనేరదో దేహయాత్రయును బెచ్చం బెత్తిన కాని జరుగనేరదో దుష్కర చర్మంబులగానే పైకి తగు వస్త్రమేనయులేదు కష్టపు వల్లగా ఇక రూపం చెప్పగరాదు. అట్టి మాదిరి భర్తలు తన మీద కట్టుకొని భక్త పూజ పదే నీకు హితము చెప్పుట నాది ఏ నేరమమ్మ. గురువు గారు విధించిన కార్యము శక్తి వంచన లేకుండా ప్రయత్నించుచున్నాను. కానిమో ఏమగునో ఏమో. అమ్మా, నీ పతి ఇంకా నువ్వు రాలేదేమిటమ్మా? రామయ్యా, అయ్యయ్యో. ఆహా, నేను ఇంత జనపానమునకైన నువ్వు నోచుకొన జాలనైతిని. నక్షత్రేశ్వరుడు బ్రతుకుటెట్లు, లోహితుడు జీవించుటెట్లు. నాథ, నక్షత్రంలో హితాసులు క్షేమముగానే ఉన్నారు. మీరు నీ ఫలములు భుజింపుడు, నేటికి మీకు ఫలాహారమైన లభించినది. దేవి, ఈ ఫలములు ఎట్లు వచ్చినవి? ఆ మహాతల్లి పూర్వ పుణ్యము వలన వచ్చినవి. దేవి, నాకును ఆకలి తప్పుడు అరంగినవి. మనము నేటి రేయి నిద్రింప ఒక వటవృక్షం ఇచ్చోటనే ఉన్నది. దానిని నేను ఒక మునీశ్వరుని వలన ఎరుంగ కోరితిని. వటవృక్షం ఇంకెంత తవ్వునున్నది స్వామి? అవునా, ఎంత దూరమున్నది? దేవి, అదిగో చూడు. వాడిన పండుట జిలపై భవనాథరాలుతును గబ్బిలంబులు విచిత్రముగా తల గ్రిందులవుతూ శిశువుల తమ పొట్టల క్రిందను గోడలపై విలాసముగా ఊయలలో ఎక్కడ వెలుతురు? అయ్యయ్యో, ఎక్కడ కాలుచున్నది? స్వామి,
శ్రీమన్మహాయజ్ఞమూర్తి జగజ్జాల రక్ష దుషల్లోక శిక్ష దురాలోక తేజో విరాజు కృపాలో భవత్తువ్య చారిత్రమన్నంకనేనంత దానం సురారాధనే ఎంత వేదంబులన్ నలుగు జన్మించుటంటే అరణ్యంబులెందుకు లేకుండా నల్లాడు ఏదేను నల్గర్పని పెట్టలో విచారిస్తూనే నేల సన్నెత్త సత్యవ్రత ఇల్లో రసస్తోరు సాధుత్వమే నాకు వర్తించులేనే నేనే శంభులోన భవజ్వాలు కాజాల ముంబాజు సంతుండ నవ్య విహార వాపోర మంగళ సైత్యంబులను గ్రాలవి రేతు రోత్రం ముని స్తోత్ర పాత్రం నమస్తే నమస్తే నమో దేవి మంటలు మంటల చల్లారని స్వామి నీ వలన కదా దేవి మనమందరము బ్రతికి కాదు స్వామి మన సత్యనురుట వలన మనము బ్రతకగలిగితే హరిశ్చంద్ర మనము నడచే కొలది కాశీ దూరమగుచున్నది చూడవయ్యా. నక్షత్రేశ్వర ఆ, అదిగో గంగా నది గోశంబు విడపడుచున్నది విడుమ పద్మ. అది ఎంత దూరమైనా అట్లే వినబడునయ్యా. హరి భాగవత జలమును దా ప్రాణము వేసిన గురు పంకమునను అవునవును. బంధుర గంధ జలగంధ వాహని చలోకం హోర్మిజాలేత లేతర సంఘటన తదరోగ క్రోధ వరబధ నక్షత్రేశ్వర నక్షత్రేశ్వర సుదేవాలయ బద్ధోన్మత గోపురగ్రవిల హర హర మహాదేవ శంభో పార్వతీపతే నమో నమః. నట భీమ జటాజుటంగ పిల్లుటమాదాటిని నిర్మల కనకా పాదపు నిత్యయాయనా ప్రభకందాగిల హర హర మహాదేవ శంభో. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో. హే చంద్రచూడ మదనాంతగా శూలపాణ ఓం నమ శివాయ. ధాదాగిరీశ గిరిజేశ మహేశ శంభో. హర హర మహాదేవ శంభో. హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళి
శాప నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తబాల నమో దివ్య తేజ నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో. సదా నిర్వికార భవవేదశారం సదా నిర్వికారం జగాలల్ల ప్రోచే ప్రభు నీవే కావం జగాలల్ల ప్రోచే ప్రభు నీవే కావం నమో పార్వతీ వల్లభ నీలకంఠ నమో భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్యదేవ నమో భూతనాథ. ఓం నమ సదా శివాయ. సుప్రకాశం మహాపాపనాశం సదా సుప్రకాశం మహాపాపనాశం కాశీ విశ్వనాథం దయా సింధు నీవే కాశీ విశ్వనాథం దయా సింధు నీవే నమో పార్వతీ వల్లభ నీలకంఠ ఓం నమ నమో శివాయ. భూతనాథ నమో దేవదేవ నమో భక్తపాల నమో దివ్య తేజ నమో భూతనాథ హర హర మహాదేవ శంభో ఓం నమ శివాయ. నమ హర హర శివాయ. మహాదేవ శంభో ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంభో నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ ఓం నమ శివాయ. హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహదేవ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ
శివాయ నమ శివాయ నమ శివాయ. ఓం నమ శివాయ. పెద్దలు గౌరవనీయులైనటువంటి శ్రీ కళాహృదయులు శ్రీ నిమ్మ సత్యనారాయణ గారు పెద్దలు నన్ను అభినందిస్తూ ఒక 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి నా ధన్యవాదములు, కళాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రీతులు గౌరవనీయులు కళాభిమానులు పెద్దలు నిమ్మల సత్యనారాయణ గారు కళాభిమానంతో నన్ను కూడా ఆశీర్వదిస్తూ ఒక 100 రూపాయల కానుకగా ఇచ్చారు. వారికి నా హృదయపూర్వక కళాభివందనము. పూజ్యులు కళాభిమానులు పెద్దలైనటువంటి మరి గండ్రోతు సురేంద్ర గారు పెద్దల కళాభిమానంతో మరి ఈరోజు మేము ఇక్కడికి రావడానికి ముఖ్య కారకులైనటువంటి వారు. మరి వారి కళాభిమానంతో నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు, అట్లాగే నిమ్మ సత్యనారాయణ గారు పెద్దలు కళాభిమానంతో నన్ను నా కళను గౌరవించి నాకు 100 రూపాయలు బహుకరించారు. వారికి మా హృదయపూర్వక కళాభివందనములు తెలుపుచున్నాను. అలాగే ఒక సోదర సమానులు, సాటి కళాకారులు, ప్రముఖ నక్షత్రక పాత్రధారులు, క్షమించాలి, నా అభిమానటి వారు, అది నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. సోదరు పేరు చెప్పలేదు, ప్రముఖ దండూరు సురేంద్ర గారు అన్నగారు నన్ను అభినందిస్తూ 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి ధన్యవాద శతంబులు అందజేస్తూ ఉన్నాను. ధన్యోస్మి. మరి పూజ్యులకు కళాభిమానులకు రసజ్ఞులైనటువంటి ప్రేక్షక మహాశైలందరికీ కూడా మా హృదయపూర్వక కళాభివందనం తెలుపుకుంటున్నాం. మరి అట్లాగే మరి ఇదే వేదికపై నాకు ఇది మరి 1 సంవత్సరం నేను కాటిసీన హరిశ్చంద్రుడిగా, మరి తర్వాత ఇదే ఫస్ట్ స్టాప్ మళ్ళీ ఈ సంవత్సరం నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి మా నాన్నగారు కూడా మీ అందరికీ ప్రేక్షక మహాశైలందరికీ కూడా ఎంతో సుపరిచితులు. మరి మాది పశ్చిమ గోదావరి జిల్లా ఉండే మండలం చెరుకువాడ గ్రామం, చెరుకువాడ పివి కొండబాబు గారి చిన్నబ్బాయి. నేను అట్లాగే నాకు హార్మోనియం సహకారం అందించినటువంటి వ్యక్తి మా అన్నయ్య సాయి రాఘవ. మరి వారి ప్రోత్సాహంతో నేను ఈరోజు మీ ముందెలా ప్రదర్శించడానికి నాకు అవకాశం అనేది వచ్చింది. మరి అట్లాగే ప్రతి సంవత్సరం కూడా మాకు ఇక్కడ ఇంతటి చక్కటి అవకాశం కల్పిస్తున్నటువంటి ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులకు, మరి అట్లాగే పెద్దలు సురేంద్ర గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కళాభివందనం తెలుపుకుంటున్నాము. అట్లాగే మరి ఇప్పుడు నాకు హార్మోనియం వాయించినటువంటి మా అన్నయ్య సాయి రాఘవ, మరి పెద్దలు గండ్రోతు కృష్ణారావు గారు ఉన్న సమయంలో మరి మా అన్నయ్య ఆ రోజు మరి ఏ వెంకటేశ్వరరావు గారు, కురుటి సత్యనాయుడు గారు గయోపక్షాన్ని, మరి ఆ తర్వాత మెనగల సుధాకర్ గారు, గూడూరు సావిత్రమ్మ గారు, మరి వారికి ఆర్టీసీను ఆ క్యాస్టింగ్లో మరి అన్నయ్యని వారు పెద్దలు మొట్టమొదటిసారిగా మరి మా నాన్నగారు ఫోన్ చేసి అడగడం జరిగింది. అబ్బాయిని తయారు చేసి మీ పందిలో ఆడించాలంటే తప్పనిసరిగా అవకాశం కల్పిస్తానని చెప్పేసి అన్నయ్యని హరిశ్చంద్రలో మరి వారణాసి హరిశ్చంద్రుడిగా ఈ వేదికపై మొట్టమొదటి ప్రదర్శనలు ఇచ్చారు. మరి ఆ తర్వాత మరి మా నాన్నగారు కూడా ఫస్ట్ స్టాప్ హరిశ్చంద్రుడు, మరి వారి కుమారులైనటువంటి సురేంద్ర గారి ఆధ్వర్యంలో మరి మా అన్నయ్య కోరుకోలు నాని గారి ప్రోత్సాహంతో మొదటి హరిశ్చంద్రుడు, ఫస్ట్ స్టాప్ హరిశ్చంద్రుడు ఇదే వేదికపై మొట్టమొదటి ప్రదర్శన అనేది ఇచ్చారు. మరి ఆ తర్వాత మరి మా కుటుంబాన్ని అంతటినీ కూడా వార్షికోత్సవంగా ప్రతి సంవత్సరం ఈ వేదికపైకి తీసుకొస్తున్నటువంటి ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులకు, మరి పెద్దలు సురేంద్ర గారికి, మరి అట్లాగే మా అన్నయ్య అయినటువంటి కోరుకోళ్ళ వాస్తవ్యులు నాటకం కాంట్రాక్టర్ నాని గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక కళాభివందనము తెలుపుకుంటూ, మరి అట్లాగే పెద్దలైనటువంటి గండ్రోతు కృష్ణారావు గారు, అట్లాగే కోట కృష్ణ గారు, మరి శ్రీరంగం లోకేశ్వరరావు గారు పెద్దలు, మరి వీరందరూ కూడా చాలా ముఖ్యమైన వ్యక్తులు. మరి ఈరోజు మన మధ్యన వారు లేకపోవడం అనేది మనకు చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి పెద్దలను వారిని స్మరించుకుంటూ మరి వారి కుటుంబ సభ్యులు, మిత్రులు, పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మా అందరికీ కూడా చాలా చదివింపులండి ఇవ్వటం కూడా మీరు అందరూ చూశారు. పెద్దలు కొడవటి రాము గారు, అట్లాగే మేకా సుబ్బారావు గారు కళాభిమానంతో నన్ను నా కళను గౌరవించి 200 రూపాయలు బహుకరించారు. వారికి మా హృదయపూర్వక కళాభివందనము తెలుపుచున్నాము. మరి మా కళాకారులందరూ కూడా మరి ఈరోజు ఈ స్థాయిలో చాలామంది కళాకారులు ఉన్నామంటే వారికి, ఎందుకంటే ఈ ఏరియాకి తీసుకొచ్చి మా అందరినీ కూడా పరిచయం చేసినటువంటి వ్యక్తులు మా పెద్దలు గండ్రోతు కృష్ణారావు గారు. మరి ఈరోజు వారిని స్మరించుకుంటూ వారి మీద ఒక 2 ముక్కలు పద్యాన్ని పాటించుకుని సెలవు తీసుకుంటూ, మరి తర్వాత అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలోనే మరి వారు హరిశ్చంద్ర పాత్ర ధరించి ఎన్నో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చినటువంటి శ్రీ మంగాదేవి గారు, మరి వారు కూడా వారణాసి హరిశ్చంద్రుడిగా మన స్టేజ్ మీదకి మీ ముందుకు వస్తారు. ఆ నాటకాన్ని అంతా కూడా తిలకించి మీ అమూల్యమైన ఆశీస్సులు వారికి అందిస్తారని కోరుకుంటున్నాము.
స్థిరమై స్థిరమై సంపదలెల్ల వెంట నగరి సాగిరావు స్థిరమై సంపదలెల్ల వెంట నగరి సాగిరావు నిన్న మొన్నటి వరకు మన కళ్ళ ఎదుటి అందముగా అటు ఇటు తిరిగిన కోట కృష్ణ గారు నేడు మనకి కలేరు లేరు. లేరు. గంగోకు కృష్ణ రావుగా శ్రీరంగం లోకేశ్వరరావు మనకి కలేరు అది విధి అర్థాన్ని నెవ్వరు తప్పించెదరు ఉన్నవాడనని గర్వం కలిగి కాదు రాజగు రాజా కరుడకు అది అది కాలానుకూలంగా